ఒక పట్టణంలో ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతోంది. ఆమె తన ధనమంతా వైద్యుల దగ్గర ఖర్చుపెట్టినా ఆమెకి ఏమాత్రం ఉపశమనం లభించలేదు. రోజురోజుకీ ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒకరోజు యేసుక్రీస్తు ఆ ప్రాంతంలోకి వచ్చారని ఆమె విన్నది. అప్పుడామె మనసులో ఒక చిన్న కాని బలమైన విశ్వాసం పుట్టింది. నేను ఆయన వస్త్రము అంచును తాకినా నాకు స్వస్థత కలుగుతుంది అని ఆమె అనుకుంది. జనం గుంపులో ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్లి మౌనంగా యేసు వస్త్రము అంచును తాకింది. వెంటనే ఆమె శరీరంలో మార్పు కలిగింది. 12 సంవత్సరాలుగా ఆమెను వేధించిన వ్యాధి క్షణంలోనే పూర్తిగా నయమైంది. ఆ క్షణంలో యేసు ఆగి, "నన్ను ఎవరు తాకారు?" అనడిగాడు. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చుట్టూ ఎంతోమంది జనాలున్నారు. ఆ స్త్రీ భయంతో వణుకుతూ ముందుకు వచ్చి జరిగిన సంగతినంతా యేసుకు చెప్పింది. అప్పుడు యేసు ఆమెను ప్రేమతో చూచి ఇలా అన్నాడు. కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానంతో వెళ్ళి నీ వ్యాధి నుండి విముక్తి పొందు. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆమె శరీరమే కాదు, ఆమె ఆత్మ కూడా స్వస్థత పొందింది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.